చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులరా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడగు ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. చాలమ్మా. మరి ఈ యొక్క పత్రిక రాస్తున్నటువంటి భక్తుడు మనకి మొదటి అధ్యాయం పైన కనిపిస్తుంది. అపోస్తులుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక. మరి ఈ పత్రికను రాసినటువంటి పౌలు ఇక్కడ హెబ్రీ సంఘానికి ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈనాడు అనేక మందికి అర్థం కానటువంటి మరి పరిశుద్ధ గ్రంథాన్ని మనము జాగ్రత్తగా ధ్యానించకపోవడం వలన, మనం ఏదో ఆదివారం వచ్చి బైబిల్ పట్టుకుని వచ్చి మరి ఇంటి దగ్గర పెట్టేసి మరలా వారమంతా బైబిల్ తెరవకుండా, వాక్యం చదవకుండా, అసలు దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి మనస్సు లేని వారిగా మనం ఉన్నట్లయితే మనకి వాక్యం ఏమీ కూడా అర్థం కాదు. దేవుడు ఆ వాక్యాలు ఎందుకు రాశాడో మరి అనేటువంటి విషయము మనకు తెలియకపోతే మనము గాలికి చెదరగొట్టబడే పొట్టులాగా ఉంటామన్నమాట. అర్థమైంది? మనకి వాక్య సత్యం తెలియదు. ఒక వ్యక్తి బోధించేది అది సత్యమా అసత్యమా, అది మనం వినాలా వినకూడదా, వెంబడించాలా వెంబడించకూడదా అనేటువంటి విషయాలు ఎందుకు ఈనాడు ప్రజలకు అర్థం కావడం లేదు అంటే కేవలము వాక్యము చదవరు. మనం అలాంటి వారిగా ఉండకూడదు. వాక్యం చదవడం అంటే వాక్యము ఏదో గడగడ 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 చదువుకుంటూ వెళ్ళిపోవడం కాదు. మనం ఉత్తర ప్రత్యుత్తరాలు చదివినా కానీ ఒక పదానికి గ్యాప్ అనేది ఉండాలి. చక్కగా ఆ గ్యాప్ మెయింటైన్ చేయాలి వాక్యం చదివేటప్పుడు. ఏదో మనం పాఠం అప్పచెప్పినట్టుగా మనం అప్పచెప్పడం అనేటువంటిది కాదు. ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని మనము గ్రహించాలి. గ్రహిస్తూ వాటిని ధ్యానిస్తూ మనము మరి అలాగూ చదివినప్పుడు ఆ యొక్క వాక్యము మనకి అర్థమైనప్పుడు మనకు ఉపయోగపడుతుంది. కానీ అర్థం కాకపోతే మనకేమీ ఉపయోగం ఉండదు. అందుకే కొరింథీ పత్రికలో 14వ అధ్యాయం అంటాడు ఏంటంటే, ఎవరైనా ఒక పాట పాడినా, ఒక సంగీత వాయిద్యం వాయించినా కానీ అది వినసొంపుగా లేకపోతే అది ఎవరికి అర్థమవుతుంది అని చెప్పి ఉంటుందన్నమాట. కాబట్టి మనము ప్రతి మాట కూడా, నేను వాక్యం ఎందుకు స్లోగా చెప్తానంటే మీరు అర్థము చేసుకోవాలి. అర్థమవుతుందా? వాక్యం అర్థమవుతుందమ్మా? మరి కాబట్టి ఆ వాక్యము అర్థం చేసుకుని దాని ప్రకారంగా మనం ప్రార్థన చేసుకుంటే అది మనకి బలాన్ని ఇస్తుందన్నమాట. పిల్లలకు మనం అన్నం పెడతాం. అన్నం పెట్టినప్పుడు వామిటింగ్ చేసుకుంటే వాళ్ళు ఎలా ఉంటారు? చాలా బలహీనంగా ఉంటారు పిల్లలు. కొంతమంది పిల్లలు బాగా సన్నగా ఉంటారు. ఏంటండి అంటే తినరండి, తాగరండి అని తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అదనమాట. మరి దేవుని యొక్క వాక్యాన్ని మనము తినకపోతే, మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం త్రాగకపోతే అది మనకి ఆత్మీయమైన బలాన్ని మనం పొందుకొనడానికి అవకాశము ఉండదన్నమాట. కాబట్టి ఇక్కడ పౌలు అనేకమైనటువంటి సంగతులు, అనేకమైన విషయాలు, ఆత్మీయమైన విషయాలు ఆ యొక్క హెబ్రీ సంఘానికే కాదు, మరి ఇంకా ఆయన పౌలు గారు రాసినటువంటి పత్రికలన్నిటిలో కూడా మనకి ఎన్నో ఆత్మీయమైన సత్యాలు మరి దానిలో మనకు పొందుపరచబడి ఉన్నాయన్నమాట. వాటిని మనము ఏరుకోవాలా. రూతు ఏం చేసిందంట? పరిగా ఏరుకున్నది. ఆమె పంట కోసుకుని ఆ కట్టలు కట్టుకుని నెత్తి మీద పెట్టుకుని వెళ్ళలేదు. ఏం చేసిందంట? అందరూ కోసేసిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు దేవుడిచ్చినటువంటి ఒక నియమం ఏంటంటే, ఒక ఆజ్ఞ ఏంటంటే, మీరు పొలములను పంటను కోసినప్పుడు అక్కడ కొంచెం మీరు కొన్ని పనులను విడిచిపెడితే అవి ఆకాశ పక్షులు తినడానికి కానీ, పేదవారు వచ్చి మరి వాటిని ఏరుకుని వెళ్ళి వారు ఆహారంగా ఉపయోగించుకోవడానికి మీరు అలా చేయాలని దేవుడు ఆజ్ఞించాడు. ఇశ్రాయేల్ ప్రజలు వాటిని వాళ్ళు అనుసరిస్తూ ఉంటారన్నమాట. అయితే ఈ రూతు ఏం చేసింది? పరిగె వేరుకున్నది. అర్థమైందా? మనం కూడా ఏంటంటే పరిగె వేరుకోవాలి. దేవుని యొక్క వాక్యములో నుండి మన ఆత్మకు బలాన్ని చేకూర్చేటువంటి మాటలు, ఆ వాక్యాలను మనము ధ్యానం చేయాలి. మనం పదే వాక్యంలో మనం మాట్లాడుకునేటువంటి మాటలు, వాక్యాలు అవి మన హృదయంలో మనం ముద్రించుకోవాలన్నమాట. నేను ట్రైనింగ్కి వెళ్ళిన కొత్తలో ఏం చేసేవాడిని, కొన్ని బైబిల్లో ఉన్న ఇంపార్టెంట్ వాక్యాలన్నీ కూడా
సాయంత్రం పనులన్నీ అయిపోయిన తర్వాత కుటుంబారాధనకి వచ్చేవాళ్ళు అనమాట. మరి మేము బ్యాచులర్గా ఉన్నప్పుడు ఏం చేసేవాడంటే ఒక పెద్ద నోట్స్ ఒకటి కొనుక్కుని ఆది కాండము నుండి మరి అయ్యగారు ఎక్కువ ఇంపార్టెంట్గా చెప్తున్నటువంటి కొన్ని పదే ఇప్పుడు ఆది కాండం అంతా మనకి గుర్తుండదు, కానీ ఆది కాండంలో కొన్ని మాటలు, ఇప్పుడు నోవాహు గురించి దేవుడు ఏమంటున్నాడు, నోవాహు నీతిమంతుడు యథార్థవంతుడు అని చెప్పి ఎలాగైతే చెప్తున్నాడో ఇలాంటి వాక్యాలను మరి నేను రిఫరెన్స్ చేసుకుని ఆ యొక్క నోట్స్ నిండా నేను రాసుకునేవాడిని. ఖాళీ దొరికితే చాలు బైబిల్ తీసుకుని నోట్స్ తీసుకుని ఆ వాక్యాలన్నీ కూడా రాస్తూ ఉండేవాడిని అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానిని బట్టి ఏంటంటే మనకి దేవుని యొక్క వాక్యము గుర్తుంటుంది, అలాగే ఆ వాక్యములో ఉన్నటువంటి భావం అనేటువంటిది ఆయా సందర్భాల్లో అది మనకి జ్ఞాపకం వస్తుంది. అర్థమైందా? నీవు ఒక పని చేస్తున్నావు, లేకపోతే ఏదైనా సమస్య వచ్చింది, లేకపోతే అనారోగ్యం వచ్చింది, లేకపోతే ఏదైనా వార్త వినపడింది నీకు, అటువంటి పరిస్థితులలో నీవు చేయవలసిన పనిలో దేవుని యొక్క వాక్యము నీకు జ్ఞాపకం వస్తుంది. అనారోగ్యం వచ్చినప్పుడు దేవుని వాక్యం నీలో ఉన్నదనుకో, స్వస్థపరిచే యెహోవాను నేనే, బలపరచువాడను నేనే, ధైర్యపరచువాడను నేనని అలాంటి వాక్యాలు మనకి జ్ఞాపకం వచ్చినప్పుడు మనము దేవుని మీద ఆనుకొనడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొనడానికి, దేవుని యొక్క ఆలోచన మనం తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మరి అపోస్తులుడైన పౌలు గ్రహించినటువంటి సంగతి ఏమిటంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఎందుకు దేవుడు మనలను ఆయన సన్నిధికి పిలిచాడో ఇక్కడ ఒక చక్కని మాట తెలియజేస్తూ ఉన్నాడు. ఎందుకు దేవుడు మనను తన సన్నిధికి పిలుస్తున్నాడంటే పరలోక సంబంధమైన పిలుపు అంట. ఆ పిలుపు ఏదో పెండ్లి పిలుపో, లేకపోతే పుట్టినరోజుకో, లేకపోతే ఏదో ఫంక్షన్కి పిలిచినట్టుగా మనము దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోతే దానివల్ల ప్రయోజనం లేదు. కానీ ఆయన ఎందుకు మనలను పిలుస్తున్నాడంటే ఇది దానికి పెట్టిన పేరు ఏమిటంటే పరలోక సంబంధమైన పిలుపు. పరలోక సంబంధమైన పిలుపులోనంట మనం ఏమవ్వాలా? పాలివారం అవ్వాలి. అంటే పరలోకములో ఉండేటువంటి ఆ గుంపులో మనము కూడా ఉండాలి అనేటువంటి ఉద్దేశంతోనంట దేవుడు మనల్ని పిలిచాడు. అర్థమైందా? మొన్న కిరణ్ మాస్టర్ వచ్చారు, ఏం వాక్యం చెప్పారు గుర్తుందా మీకు ఎవరికైనా? పిలుపులు యేసు ప్రభు ఆ యొక్క పెండ్లి విందులో అనేక మందిని పాలు పంపులు పొందాలని అనేక మందిని పిలిస్తేనంట వారందరూ కూడా వారికి తోచినట్లుగా నెపములు చెప్పారంట, అబద్ధాలు చెప్పారు, సాకులు చెప్పారు. అయితే దేవుడు ఏం చేస్తున్నాడంటే, ప్రభు ఏం చేస్తున్నాడంటే, మీరు ఆ యొక్క పేదవారిని, ఆహారం లేని వారిని, లేకపోతే ఆ కంచెలలో ఉన్న వారిని, లేకపోతే ఆ సందుల్లో గొంతుల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా మీరు పోగు చేసి తీసుకురండి. నా యొక్క ఈ యొక్క పెండ్లి ఈ స్థలమంతా కూడా ఈ విందు స్థలమంతా కూడా అది నింపండి అని చెప్పినప్పుడు అలాగే వారు. కాబట్టి మనము దేవుని సన్నిధికి వచ్చినటువంటి మనము పరలోక సంబంధమైన పిలుపు దేవుడు మనల్ని పిలిచాడు కాబట్టి మనము ఇక్కడికి వచ్చినాం. మనమందరము కూడా యేసు ప్రభు అన్నాడు, ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. విశ్రాంతి అంటే ఏంటంటే పరలోకపు విశ్రాంతి. పరలోకములో రక్షణ పొందిన వారికి విశ్రాంతి ఉంటుందన్నమాట. ఈ లోకములో పేదవాడికి కానీ, మధ్యతరగతి వాడికి కానీ, లేకపోతే ఎంతో కోట్లు సంపద కలిగినటువంటి వానికి కానీ సంపూర్ణమైనటువంటి విశ్రాంతి ఎవరికి ఉంటుందంటే ప్రభువునందు విశ్వాసం ఉంచినటువంటి వారికి దేవుడు ఈ లోకంలో విశ్రాంతినిస్తాడు, అలాగే పరలోకంలో నిత్యమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని దేవుడు ఆనందాన్ని, రక్షణ ఆనందాన్ని ఇస్తాడనమాట. కాబట్టి మనం ఎందుకు పిలువబడ్డామంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా అని సంబోధిస్తున్నాడు. మనమందరమును కూడా పరిశుద్ధ సహోదరులుగా మనం ఉండాలి. ఏదో సహోదరుడు సహోదరి అలాగూ కాదు. మనకు ఏ పేరు చేర్చబడాలి? ప్రతి ఒక్కరికి భారతదేశంలో ఇంటి పేరు ఉంటుంది. ఇంటి పేరు అసలు పేరు ఉంటుంది, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని మనకి ఏదైనా అప్లికేషన్ ఇచ్చినప్పుడు ఉంటుందన్నమాట. మరి మన దేశంలోనే అలా ఉంటుంది, బయట దేశాల్లో అలా ఉండదు. తండ్రి పేరు పెట్టుకుంటారు.
మన దేశంలో కూడా కేరళ వెళ్తే మీరు ఇంటి పేర్లు ఉండవు. అక్కడ ఏంటంటే ఆ వ్యక్తి పేరు ఉంటుంది. ఆ వ్యక్తి పేరు తరువాత ఏముంటుందంటే తండ్రి పేరు ఉంటుంది అనమాట. తండ్రి పేరు. ఇప్పుడు గ్లాడ్సన్ ఉన్నాడు, నేను ఉన్నాను. ఎలా ఉంటుందంటే గ్లాడ్సన్ నవీన్ అని పిలుస్తారన్నమాట. అదనమాట, అలా ఉంటుంది. ఇంటి పేర్లు ఉండవు. కాబట్టి ఇక్కడ మనకు దేవుని బిడ్డలైనటువంటి మనకు ఏ పేరు కలిగి ఉండాలి మనం అంటే, ఒక విశ్వాసిగా పరిశుద్ధమైన విశ్వాసి, పరిశుద్ధమైన సహోదరుడు, పరిశుద్ధమైన సహోదరి, పరిశుద్ధమైన తల్లి, పరిశుద్ధమైన కుమార్తె, పరిశుద్ధమైన కుమారుడు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి రాయబడి ఉన్నది అలాగూ. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధాత్మ వలన మరి పుట్టినటువంటి వాడిగా యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడనమాట. అలాగే ప్రాముఖ్యమైన సంగతి ఏమిటంటే, ఇక్కడ మనం చదివిన దాంట్లో మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడగు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. మనం ఒప్పుకున్నాం. ఏం ఒప్పుకున్నాం? దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నాం. దేవుడు ఉన్నాడని ఒప్పుకున్నాం. అలాగే ఆయన రక్షకుడని ఒప్పుకున్నాం. ఆయన ప్రేమమయుడని ఒప్పుకున్నాం. ఆయన దయామయుడని ఒప్పుకున్నాం. ఆయన రక్షించేవాడని ఒప్పుకున్నాం. నిత్య జీవం ఇస్తాడని ఒప్పుకున్నాం. స్వస్థపరుస్తాడని ఒప్పుకున్నాం. సమస్తము ఆయనే అని అనేకమైనటువంటి రీతులుగా మనం ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవుని నామాన్ని స్తుతిస్తున్నాం. పాటల్లో అనేక రీతులుగా నీవే ప్రభువా, నీవే 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 అని ఎన్నిసార్లు ఉంటుంది మనం పాడే పాటలు. సమస్తము నీవే, నీవే రక్షకుడు అని అనేక రీతులుగా మనము పాడుతూ ఉంటాం. దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉంటాం. మరి దేవునిని ఒప్పుకున్నటువంటి మనము కూడా మనలను కూడా ఆయన ఒప్పుకోవడం మాత్రమే కాదు, నమ్మడం అంటే ఏంటంటే ఆయన రక్షకుడని నమ్మడమే కాదు, కానీ మనము ఆయనలో ఉన్నటువంటి ఆ స్వభావాలను మనము సంపాదించుకోవాలి. ఆయనలో ఉన్న స్వభావాలను మనం సంపాదించుకోవాలంటే, ఆయన పోలి మనము జీవించాలంటే మనము ఏమి చేయాలో ఇక్కడ పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. ఏమంటే మనము ఒప్పుకొనిన దానికి అపోస్తులుడగు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. మనం అంటే ఎవరి మీద లక్ష్యం ఉంచాలి అంటే యేసు మీద లక్ష్యం ఉంచాలి. మనం ప్రభువుని నమ్ముకున్నాము, కానీ ఇంకా మనము లోక సంబంధమైనటువంటి వాటి మీద మనము లక్ష్యం ఉంచినట్లయితే, లోక సంబంధమైన వ్యక్తుల మీద మనం లక్ష్యం ఉంచినట్లయితే, లోక సంబంధమైనటువంటి వస్తువుల మీదో లేకపోతే స్థలముల మీదో మరి వాటి మీద మనం లక్ష్యం ఉంచినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడడానికి అవకాశము లేదు. మనము క్రీస్తు కొరకు మనము జీవించాలంటే మనము ఆయన యందు విశ్వాసము కలిగిన వారిగా మనము ఉండాలి. ఆయన యందు లక్ష్యం ఉంచడం అంటే దానిలో ఏముంది? విశ్వాసం ఉన్నది. అర్థమైందండి? పాపము అనగానే మనం ఏదో పెద్ద పెద్ద అబద్ధాలు, దొంగతనాలు, నరహత్యలు, మరి రకరకాల పాపాలు మనకు జ్ఞాపకం వస్తాయి. పాపాలన్నిటిలో కనబడిన పాపం ఏంటో తెలుసా? అవిశ్వాసం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఉంటుంది ఏంటంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యం. విశ్వాసము లేకపోతే అదే పాపం. విశ్వాస మూలము కానిది పాపము అని కూడా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేని యందు విశ్వాసం ఉంచాలి? ప్రభు చెప్తున్నాడు యోహాను సువార్త 14వ అధ్యాయంలో, నా యందు మీరు విశ్వాసం ఉంచండి. దేవుని యందు మీరు విశ్వాసం ఉంచండి. వాక్యమందు మీరు విశ్వాసం ఉంచండి. నా మాట యందు మీరు విశ్వాసం ఉంచండి. మనము దేవుని యందు విశ్వాసం ఉంచి మనం ఈ లోకంలో దేవుని కొరకు మనము జీవిస్తే, అది మనకి అనేకమైనటువంటి రీతులుగా మనము దేవుని యందు బలవంతులుగా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. మత్తయి సువార్త, మరి మత్తయి సువార్తలో పేతురు గురించి ఒక చోట రాయబడి ఉంది. పేతురు ఏం చేశారంట? యేసు ప్రభు నీటి మీద నడుస్తున్నప్పుడు చూడండి, 14వ అధ్యాయం 28, 29 వచనాలు మనం చూసినట్లయితే మత్తయి సువార్తలో ఏముందంటే, పేతురు యేసు ప్రభు నీటి మీద నడుస్తున్నప్పుడు పేతురు కూడా ఏమనుకున్నాడు తన మనసులో అంటే, ప్రభువా నీవే అయితే నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళటకు
నీళ్ల మీద నడిచాను కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకుని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. చాలమ్మ ఇక్కడ చూడండి, యేసు ప్రభుతో అన్నాడు, యేసు కనిపించేది నీవైతే, మొదట వాళ్ళందరూ ఏమనుకున్నారంటే భూతం 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 అనుకున్నారు. కానీ అక్కడ యేసు ప్రభు అని గుర్తించిన తర్వాత నీవైతే, నీవు నడిచినట్లుగా, ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త అయినటువంటి దేవుడు గనక ఆయన ఏదైనా కానీ చేయగలడు. ఈ మధ్య మనం పాట బాగా వింటున్నాం కదా, ఏంటి, ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు. మనం ఆయన వైపు చూస్తే, ఆయన యందు విశ్వాసం ఉంచితే, ఆయనను మనం ఆధారం చేసుకుంటే మన కథ మొత్తం మార్చగలడు. ఒక ఆమె ఇప్పుడే ఒక వీడియో చూశాను, జస్ట్ ఏంటంటే చైనాలో జరిగింది, నిజంగా జరిగింది. పెద్ద కోటీశ్వరుడు అండి, చాలా రెస్టారెంట్లు ఉన్నాయి ఆయనకి. మరి పెద్ద కోటీశ్వరుడు, మరి ఆ కరోనా టైంలోనో మరి ఎక్కడో వ్యాపారంలో లాస్ వచ్చేసింది, బాగా లాస్ వచ్చేసి తర్వాత వేరే 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 వాటి మీద ఇన్వెస్ట్ చేసినటువంటి ఆ యొక్క వ్యాపారాలన్నీ కూడా దెబ్బతిని బజారు పాలైపోయాడు. అన్నీ పోయినాయి అని చెప్పేసి భార్య వదిలేసి ఇక నీ 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 దారి నువ్వు చూసుకో, నా దారి నేను చూసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే తను మరి చనిపోవాలనుకున్నాడు, కానీ తన తల్లి గురించి ఆలోచించాడంట. మరి నా తల్లి, నా కుమార్తె ఉన్నారు కదా, మరి వాళ్ళ కోసమైనా నేను బ్రతకాలని చెప్పేసి మరలా తను ఏ హోటల్స్, ఏ రెస్టారెంట్లు అయితే అతడు అవన్నీ కూడా అమ్మేసి మరి అవన్నీ కూడా లాస్ అయిపోయిన చోటనే ఒక చిన్న ఒక బండి పెట్టుకుని అక్కడ మరి ఆ ప్రాంతంలో ప్రజలకు ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను తయారు చేయడం ప్రారంభించినారట. అలాగూ ప్రారంభించి మరలా అతను ఏమైపోయాడంటే మరలా కోటీశ్వరుడు. చూడండి, ఆ నష్టం వచ్చినటువంటి పరిస్థితులలో తన భార్య ఏం చూసింది, తను లాస్ అయిపోయాడు, ఇక అతనితో నాకు ప్రయోజనం లేదు అని చెప్పి అనుకున్నది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి తరువాత కొంతకాలానికి మరలా తన జీవితము మారిపోయింది. లోకస్తులు ఉపయోగిస్తారు ఏంటంటే, ఓడలు బళ్ళు అయిపోతాయి అంటే బళ్ళు ఓడలైపోతాయి. దేవుడు క్షణమాత్రము చాలు. దేవుడు నీ జీవితాన్ని, మన జీవితాలను మార్చాలంటే అది క్షణమాత్రము చాలు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ లోకములో మన పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ కూడా అది అనుకూలమైన, ప్రతికూలమైన, సంతోషమైన, దుఃఖమైన, లాభమైన, నష్టమైన, దూరమైన, భారమైన, ఏదైనప్పటికీ కూడా మనము దేవుని యందు దృష్టి నిలిపినటువంటి వారిగా మనం ఉండాలి. మన హృదయములో దేవుడు ఉండాలి. మనము దేవుని ఆధారం చేసుకునేటువంటి ఆ మనసు, దేవుని యందు విశ్వాసాన్ని మనము కలిగిన వారి ఉండాలి. పేతురు నీళ్ల మీద నడవాలనుకున్నాడు, యేసు ప్రభు కూడా నడవమన్నాడు. కానీ అతడు దేనిని చూశాడంట? యేసు మీద లక్ష్యం ఉంచలేదు, కానీ ఆ గాలిని చూచడం వలన ఏమైపోయాడు? అతడు మునగసాగాను. మన యొక్క లక్ష్యము, మన గురి ఎప్పుడైతే దేవుని మీద నుండి తప్పిపోయి వేరే వాటి మీదకి వెళుతుందో అప్పుడు మనం ఏమైపోతామంటే మునిగిపోతాం. లోకస్తులు పాతాళంలోనికి మునిగిపోతారు, నష్టంలోనికి మునిగిపోతారు. మరి అవిశ్వాసంలోనికి మునిగిపోతాం. ఆత్మీయతలో నుండి మనము తప్పిపోయేవారిగా అయిపోతాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, పేతురు దేవుని యేసు మీద తను లక్ష్యం ఉంచాలి, కానీ తన యొక్క దృష్టి యేసు మీద ఉండాలి. కానీ ఆ గాలిని చూశాడట. గాలితో నీకేం పని? గాలిని యేసుప్రభు గద్దించినాడు, అది మిక్కిలి నిమ్మళమాయను. మన జీవితంలో కూడా ప్రభువుని నమ్ముకున్నాము అని అనేక మంది అంటున్నాము, కానీ మరి ఆయా సందర్భాలలో మనము దేనినో చూస్తున్నాం. అపవాది ఏం చేస్తాడంటే వాడు చేసే పని ఇదే. దేవుడు చెప్పిన అన్నీ కూడా దానికి వ్యతిరేకంగా చెప్తాడు. అది అబద్ధము, కానీ అది ఎంతో నిజం అన్నట్లుగా మనకి అనిపిస్తుంది. అర్థమైందా? యేసుప్రభు దేవుడు చెప్పాడు, ఈ పండు తిని దినమున మీరు నిశ్చయముగా చచ్చేదరు అన్నాడు. కానీ వాడేమో ఇది నిజమా?
అలాగా అదేం కాదు, మీరు తింటే ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయి, మీరు దేవతల్లాగా మారిపోతారు. చూడండి, మీరేమి చనిపోరు. దేవుడు అట్లా చెప్పాడా? మీరు చనిపోతారని చెప్పాడా? అవును, చనిపోతాడని చెప్పారు. కానీ అదేం కాదు, అది అబద్ధం, అది నిజము కాదు. నిజమే, తిన్నారు వాళ్ళు చనిపోలేదు. ఇప్పుడు ఎవరు అబద్ధం చెప్పినట్టుగా ఉంది? దేవుని మాట నిజంలాగా ఉందా? అపవాది మాట నిజంలాగా ఉందా? అపవాది మాటే నిజంలాగా ఉన్నది. కానీ వాస్తవానికి వాళ్ళు ఏమైపోయినారంటే దేవుడు ఇచ్చే ఆశీర్వాదంలో నుండి, దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధతలో నుండి, దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క నిత్య జీవంలో నుండి, దేవుడిచ్చిన మహిమలో నుండి వారు తొలగిపోయారు. అంతకుముందు వారికి కష్టాలు లేవు, నష్టాలు లేవు, దుఃఖము లేదు, బాధ లేదు, చెమట లేదు, భయం లేదు. కానీ ఎప్పుడైతే అపవాది మాట విన్నారో అప్పుడు ఇవన్నీ కూడా వారిలోనికి ప్రవేశించినాయి. మొట్టమొదట భయం వచ్చేసిన చిట్చాటును దాక్కున్నారు వాళ్ళు తినగానే వారికి భయం వచ్చేసింది. అలాగూ ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దృష్టి ఎప్పుడైతే దేవుని మీద నుండి తొలగిపోతుందో అప్పుడు అపవాది మనలను స్వాధీనపరచుకోవడానికి వాడు ఇష్టపడతాడు. మరి అప్పుడు మనం అనేకమైనటువంటి సమస్యలలోనికి, త్రోవ తప్పిన పరిస్థితుల్లోనికి వెళ్ళిపోతామన్నమాట. అందుకే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏమంటున్నాడు అంటే ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. పాత నిబంధన కాలంలో కూడా వాళ్ళు మనకి సంఖ్యాకాండంలో ఉంటుంది. సంఖ్యాకాండంలో వారు దేవుని యొక్క ఆజ్ఞలను అతిక్రమించి వారు దేవునికి వ్యతిరేకముగా పాపము చేస్తున్నప్పుడు వారి మీదికి ఒక తెగులు అనేది వస్తుందన్నమాట. 21వ అధ్యాయం, సంఖ్యాకాండము 21వ అధ్యాయంలో 21వ అధ్యాయం 5వ వచనం నుండి, కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మను ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, సవి సారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలులో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకు విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించున్నట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి సర్పము ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతివాడును దానిని చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పము ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పము కాడు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. చూసారా, ఎప్పుడైతే వారు దేవునికి విరుద్ధముగా వారు ఆలోచన చేశారో, సణిగారో, అప్పుడు ఏమైందంటే దేవుడు వారిని ఆ యొక్క తాపకరమైన సర్పముల చేత నశింప చేయాలనుకున్నాడు. కానీ వారు వెంటనే తమ తప్పును గ్రహించినారు. మేము నీకును దేవునికి వ్యతిరేకముగా పాపము చేసి మాట్లాడాం. చూడండి, దేవునికి వ్యతిరేకముగా మేము మాట్లాడాము, మేము పాపము చేశామని వారు ఒప్పుకున్నప్పుడు ఆ మోషే ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకించినాడు. చెప్పినాడు, నీవు ఒక ఇత్తడి ప్రతిమను తయారు చేసి దాని మీద ఒక సర్పాన్ని ఉంచి నీవు నిలబెట్టినట్లయితే ఎవరైతే ఆ కాటు వేయబడిన వారు దాని వైపు చూస్తే వారు రక్షణ పొందుతారు, వారు బ్రతుకుతారు అని చెప్పినప్పుడు మనము విడువని దేవుడు నీవే నా మంచి యేసయ్య అనే పాటలో ఆకుమర్తి డానియేల్ గారు చక్కగా ఆ ఇన్సిడెంట్ని చక్కగా పాటలాగా రాశారు. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూసిన వారు ఆనాడు బ్రతికారు. ఈనాడు కూడా ఎవరైతే
పాపములో శాపములో ఉన్నవారు ఎవరైతే యేసు వైపు చూస్తారో, ఆయన యందు లక్ష్యం ఉంచుతారో, ఆయనను వేడుకుంటారో, ఆయన సన్నిధిలో పాపంలో మారుమనస్సు పొందుతారో వారందరికీ కూడా మరి ఆ విడుదల అనేటువంటిది, స్వస్థత అనేటువంటిది, రక్షణ అనేటువంటిది, నిత్య జీవం అనేది ఉన్నది అని చెప్పి ఆ యొక్క సారాంశం అనమాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వైపు చూస్తే మనకి ఆయన యందు మనము లక్ష్యం ఉంచినట్లయితే మన జీవితాలలో ఎంతో మేలును మనము అనుభవించడానికి అవకాశం అనేది ఉన్నదనమాట. కాబట్టి మనమందరమును కూడా చూడండి, ఒక్కసారి అపోస్తుల కార్యముల్లో అపోస్తులు గారు ఈనాడు అనేక మంది వారి యొక్క లక్ష్యము దేవునిని నమ్ముకుంటున్నారు, కానీ వారి లక్ష్యములు, వారి గురి ఏమైపోతూ ఉన్నదంటే వేరైపోతూ ఉన్నది. అపోస్తుల కార్యము 3:5 అక్కడ ఏంటంటే పగలు 3 గంటలు, మొదటి నుంచి చదువమ్మా. పేతురును యోహానును దేవాలయం యొద్ద ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచును. వాడు దేవాలయంలోనికి అంతటా పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు, కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుపుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను శీలమండలను బలము పొందెను. వాడు దిక్కులు లేచి నిలిచి నడిచెను. చాలు. ఇక్కడ చూసినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత వీళ్ళు, ఈ శిష్యులైన వారు ఎంతో భయముతో వారు నిండిపోయారనమాట. వారు బయటికి రావడానికి చాలా భయపడుతున్నారు. ఎందుకంటే యేసు ప్రభువుని సిలువేసినట్లుగా మనల్ని కూడా సిలువేస్తారేమోనని చెప్పి వారు ఎంతగానో భయముతో ఉన్నటువంటి పరిస్థితులలో మరి మనం ఏమి చేయాలి అనుకుంటున్నటువంటి పరిస్థితులలో వీరు దేవుని యందు విశ్వాసం ఉంచి ఏం చేస్తున్నారంటే బయటకు వచ్చారు. బయటకు వచ్చినప్పుడు మరి 3 గంటల సమయంలో ప్రార్థనా కాలము, పేతురు యోహానుడు దేవాలయం ఎక్కి వెళ్ళుచుండగా అక్కడ ఒక అడుక్కునేటువంటి వాడు, భిక్షం ఎత్తుకునేటువంటి ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడట. అతడు 4వ వచనంలో చూడండి, పేతురును యోహానును వారిని తేరి చూచి వాని తట్టు చూచుచుండిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచాను. చూసారు, ఎక్కడున్నాడు అతను? దేవాలయం దగ్గరే ఉన్నాడు. దేవాలయం మెట్టుల దగ్గర ఉన్నాడేమో, దేవాలయం దగ్గరే ఉన్నాడు. రోజు దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి వ్యక్తిగా ఉండవచ్చును, కానీ అతని దృష్టి మాత్రం ఎవరి మీద ఉందంటే ఆ మెట్లు ఎక్కేవారు, దిగేవారు ఎవరున్నారో వారు, ఈ వ్యక్తి ఏమైనా ₹1 వేస్తాడంటవా, ఈ వ్యక్తి ఒక ₹2 వేస్తాడా, మంచి వస్త్రాలు ధరించుకున్న వాడైతే ఈ వ్యక్తి కొంచెం ఎక్కువ వేస్తాడేమో అని మనుషుల మీదే అతని యొక్క కనుదృష్టి అనేటువంటిది, తన మనస్సు అనేటువంటిది లక్ష్యం ఉంచినాడు. కానీ ఆ మందిరములో ఉన్నటువంటి దేవుడు, ఆ మందిరములో చెప్పబడుతున్నటువంటి వాక్యము, ఆ మందిరములో పలుకుబడుతున్నటువంటి దేవుని యొక్క వాగ్దానాలు మరి ఎన్నో ఉన్నాయి, కానీ వాటి యందు మాత్రం అతనికి లక్ష్యం లేదు. చూడండి, ఎవరి వైపు చూస్తున్నాడంటే మనుషుల వైపు చూస్తున్నాడు. యేసు ప్రభు శిష్యులే వారు, కానీ వారు దానిని బట్టి వాళ్ళు సంతోషించలేదు. కానీ వారు ఏమంటున్నారంటే, మా దగ్గర వెండైనను బంగారమైనను లేదు, కానీ మేము కలిగినదే నేను మీకు ఇస్తున్నాము అని చెప్పి యేసుక్రీస్తు నామమున లే అని చెప్పి అన్నప్పుడు ఆ వ్యక్తి లేచి నిలబడ్డాడు. ఒకసారి మేము కూడా ట్రైనింగ్లో ఉన్నప్పుడు అవుట్ రీచ్ ప్రోగ్రామ్ జరిగింది మైలువరంలో. మేమందరం బస్ స్టాండ్లో ఆ యొక్క ప్రోగ్రామ్ నిమిత్తం ట్రాక్స్ పంచిపెడుతూ, ఆ పాంప్లెట్స్ పంచిపెడుతూ ఉన్నాం. ఇలాగే సేమ్ బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతున్నాం, లోపలికి వెళ్తుంటే ఆ బస్ స్టాండ్ ఆ గేట్, మెయిన్ గేటు దగ్గర ఒక అరుగు ఉందన్నమాట. అరుగు దగ్గర ఒక అడుక్కునే వ్యక్తి కూర్చున్నప్పుడు అతను మా వైపు చూస్తున్నాడు. మనం కొంచెం టక్ వేసుకుని షూస్ వేసుకుని అందరం కూడా బైబిల్ స్టూడెంట్స్ కదా, మరి చక్కగా మరి అందరూ కూడా ఉన్నారు.
కాబట్టి వీళ్ళు ఏమైనా మాకు వేస్తారేమో, మాకేమైనా సహాయం చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. కానీ నేను వెళ్ళినప్పుడు అతను అడిగాడు అనమాట, అయ్యా అంటే మా దగ్గర వెండైనా బంగారం అయినా లేదు, కానీ యేసుక్రీస్తు నామమున లేచి నడు అని చెప్పేసి అన్నప్పుడు ఆ వ్యక్తి కాళ్ళు ఉన్నాయి కానీ నడిచి అక్కడ నుండి వెళ్ళిపోయాడు. మరి అతను కుంటోడేం కాదు, కానీ అక్కడి నుండి అడుక్కునే చోట నుండి లేచి వెళ్ళిపోయాడు అనమాట. అప్పుడు ఈ స్టూడెంట్స్ అందరూ కూడా నవ్వారు. కాబట్టి మరి అలాగూ కొన్నిసార్లు మనము ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని మనము ఆధారం చేస్తాం. సహాయం చేసాం కానీ తర్వాత అలాగూ ఏంటంటే దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం వచ్చినప్పుడు అలాగూ అనేటప్పటికీ అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు అనమాట. కాబట్టి ఈనాడు మనము కూడా ఎవరిని చూస్తున్నామంటే ఈ వ్యక్తి అంట బ్యానర్స్ పెట్టుకుంటారు, ఇతను స్వస్థత వరము కలిగిన దైవజనుడు. ఒక ఆయన అయితే ఇక్కడ మనకి కాతేరు రోడ్లో ఒకటి ఉంటుంది, బెతస్తా చర్చ్ అని. ఒకసారి అతను యాడ్స్ ఉండే పేపర్లో, మన క్రిస్టియన్ న్యూస్ పేపర్ ఒకటి ఉంటుంది శబ్దం అని, దానిలో యాడ్ వచ్చిందనమాట. యాడ్ వస్తే అన్నీ కూడా ఏంటంటే మీకు అప్పుల బాధలా, కోర్టు సమస్యలా, లేకపోతే ఆస్తి సమస్యలా, లేకపోతే అనారోగ్యమా, ఉద్యోగం లేదా, వివాహం కాలేదా, మరి ఇలాంటివన్నీ కూడా కొటేషన్లన్నీ కూడా పెట్టి మా బెతస్తా ప్రార్థనా మందిరానికి వస్తే మన చర్చ్ పేరు అది కూడా, బెతస్తా ప్రార్థనా మందిరానికి వస్తే మీకు వీటన్నిటి నుండి విడుదల వస్తుంది. చూడండి, ఈనాడు మనం వెళ్ళి చూస్తే ఎంతమంది ప్రజలు అక్కడ గ్యాదర్ అవుతారు. పెద్ద మందిరం, తిరుమల కాలేజ్ ఆపోజిట్లో ఉంటుంది అనమాట. మరి పెద్ద మందిరం, కానీ అక్కడ ఏమున్నది అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఒక వ్యక్తిని చూసి వెళుతున్నారు. వారి యొక్క భౌతికమైన సమస్యలను తీర్చుకోవడం కొరకు అక్కడికి వెళ్తున్నారు. కానీ మనిషి యొక్క అస్సలు సమస్య ఏంటో వారికి ఎప్పటికీ కూడా అర్థం కాలేదు. ఏమిటి మన సమస్య ఏంటంటే పాపము. మన జీవితంలో పాపం అనేటువంటిది లేకుండా చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు